లాస్ట్ ఏప్రిల్ 16 కల్లా దిగిపోతాడు. ఎట్లా జ్యోతిష్యం దిగిపోతాడు. మన రోజు చూస్తున్నాము మన దేశ పథకాలు ఏంటి ఏంటి అనేది అయినా ఏప్రిల్ 16 కల్లా ముస్లింల ఓటు ఆకర్షణ కోసం అభివృద్ధి ముస్లిం పడుకో ఏం పడదు. ఎవరు ఇస్తే మాత్రమే పడవు. ఎందుకంటే మళ్ళీ ఆయన దించేస్తారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ సంగతి తెలిసిపోయింది మన. ఈ ఎలక్షన్ అయిపోయినాక తెలుస్తుంది ఆయన భవిష్యత్తు ఏంటిది అదే. నేనైతే అంటున్నా ఏప్రిల్ 16 లాస్ట్ అయిన డేట్ అయింది. అది ఎట్లా పోతుంది ఇక మనకు పక్క మన 100% మనం గెలుస్తాం. అదైతే నమ్మకం ఉంది. గ్యారెంటీలో బంగారం రాలేదు, స్కూటీలు రాలేదు, కళ్యాణ లక్ష్మి అనేది లేదు, గ్యాస్ బిల్ అన్నారు గ్యాస్ లేదు, కరెంటు బిల్ అన్నారు కరెంటు బిల్లు లేదు, ఇప్పుడు 30 టవర్లు ఇచ్చాడు. ఆటల పైసలు మొదలు ప్రొడ్యూషన్ చేస్తున్నాడు. మన దగ్గర ఏం లేదు. చేసిన దాంట్లో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు చొక్కా పని అవుతుంది. ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి నేను 150 కోట్లు వచ్చినాయి అవన్నీ మాటలు మాట్లాడు అన్ని శంకుస్థాపన చేసి నిర్మాణం. కానీ ఇక్కడ కూడా పని అవుతుంది. అక్కడికి సపరేట్ ఇస్తాను, కొడానికి సపరేట్ ఇస్తాను. అది లేదు. మన దాంట్లో చూస్తున్నా ఏమమ్మా బస్సులో వస్తున్నాం. ఎందుకంటే చార్మినార్ చాయనానికి వస్తున్నాము. ఇదేం చెప్తాం బస్ సమాధానం చెప్పకుండా బస్ అనేది ఉపయోగపడాలి. మనం అందరికీ పిల్లలకి ఇవ్వండి. రేవంత్ గారు అయితే మీరు ఆయన బంగారు మీద గుడికి పిలిస్తే మొత్తం రోడ్ల మీద మారిపోతుంది. డ్రైనేజ్ వాటర్ ఏముంది ఏం లేదు. మొత్తం మీద కంట్రోల్ లేకుండా నాకైతే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్. 365 రోజులు ప్రాబ్లమే. వాటర్ బిల్ వస్తుంది. వాటర్ బిల్ వస్తుంది. అకౌంట్ వస్తుంది. నాకు అప్పటి నుంచే వస్తుంది. కేసీఆర్ సార్ చేసిండు. అది ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళ పెద్ద బిల్లులు అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ సార్.